మన జీవితంలో దేవుడు ఏం చేయలేదు, దేవుడు చేశాడు. అంతే కదా. కరెక్ట్. మేమేం చెప్పాలి? చెప్పండి, చెప్పవచ్చు. మీ కుటుంబంలో మీ సిస్టర్స్, బ్రదర్స్ అండ్ పిల్లలు వాళ్ళ విషయంలో దేవుడు నిమిషంలో 2 నిమిషాలు గత మాసంలో మా నాన్నగారు వచ్చేసి చాలా సీరియస్ అయ్యాడు. ఊరి నుంచి ఫోన్ వచ్చింది, ఇంకా చచ్చిపోయినాడు, ఏం లేదులే అనేసి. నేను బాబు పరిమిలో ముగ్గురు కలిసి వెళ్ళిపోయినాం. వెళ్ళిపోతే ఆయన డాక్టర్ మార్నింగ్ 12 నుంచి 7 దాకా చూసి 3-4 గ్లూకోజ్ పెట్టేసి నోరు మాట పడిపోయింది, ఇక కళ్ళది తెల్లాడుస్తానంటే చనిపోయారని చెప్పాడు. ఆ డాక్టర్ కాడికి తీసుకెళ్ళిన తర్వాత సాయంత్రం దాకా ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయన సాయంత్రం 7 గంటలకు మాట్లాడటము జరిగింది. మళ్ళీ ఈ రోజు వరకు కూడా సజీవంగా ఉన్నాడు. ఎందుకంటే చనిపోయినారని నేను కూడా బాధపడ్డాను, కానీ బ్రతికాడు, దేవుడి దేవాలి ఇప్పుడు కూడా మంచిగానే ఉన్నాడు. అదేవిధంగా మా అత్తమ్మకు కూడా జరిగింది. ఆమె కూడా షుగర్ పడిపోయి, బీపీ పడిపోయి ఆమె కూడా చనిపోతున్నది మా మధ్యలో ఫోన్ చేసింది. ఆమెను కూడా దేవుడు సజీవంగా కాచి కాపాడుతున్నాడు. మరి దేవుడు ఈ చిన్న చిన్న విషయాలలో కూడా చిన్న ప్రార్థన చేసినా దేవుడు నా ప్రార్థన వెళ్ళాడు. మా డాడీ ఒకరు బతికించి ప్రభావ నీకు థ్యాంక్స్ చెప్పుకుంటానే మనసులో బాధపడ్డా, దేవుడు బ్రతికించాడు, దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. కదా. దేవుడు ఎంత అద్భుతం కదా. అడుగుడి నీకు మొరపెట్టుడే నీకు ఉత్తరం ఇచ్చింది దేవుడు. దేవుడు మరి చెప్పిండు, నేను అమెరికాలో ఉండేవాడున్నాను, మా డాడీకి బాగాలేకుండా దేవుడు ఆల్మోస్ట్ చనిపోయినట్టున్నాము. దేవుడు ఆయన చెప్పాడు, జీవం ఇచ్చాడు. ఎంతో సంతోషమైన మాట ఆయన వాళ్ళ డాడీని కలిసి 84-85 years కదా. చాలా ఆయుష్కాలము 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80. వీళ్ళ డాడీకి 84. అధిక బలం కంటే ఎక్కువ చూపించాడు వాళ్ళు. డాడీ దేవుడు వాళ్ళ కుటుంబాన్ని దీవించాలని ప్రార్థన. ఇంకేమన్నా సార్ చెప్పండి, మంచి అవకాశం. ఓకే, దేవుడు తీసుకుంటున్నాడు. దేవుడు రాని వాళ్ళు అక్కడే ఉండొచ్చు, అక్కడి నుంచి గట్టిగా చెప్పవచ్చు. యాక్చువల్లీ ఇక్కడ నేను సికింద్రాబాద్ రావడం కారణం ఏంటంటే ఎవరికి తెలుసు, మాకు ఒడిశాలో మా పీజీ జాబ్లు అంటే ఎక్కడ అంత పెద్ద స్కూల్, 10 ఇంటర్నేషనల్ స్కూల్ చేసిన ఆయన ఒడిశాలో 15,000 కన్నా ఎక్కువ లేదు. అంత మంచి స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్. ప్రధాని నేను టాప్ ఒకటి 2 లక్షలు 15 వాళ్ళు తీసుకున్నా కానీ మన జీతాలు 15,000 ఉంటుంది. ఏంటంటే పీజీ మాస్టర్ కాస్త బ్యాంక్ టీచర్స్. సో యాక్చువల్లీ ఏంటంటే ఫ్యామిలీతో నేను 100%. ఎవరైనా ఫ్యామిలీతో ఉండాలనుకుంటున్నాను. ఇప్పుడు నా ప్రొఫెషన్ ఏంటి వేరే. నా ప్రొఫెషన్లో మా మిస్సెస్ ఏమో అడిషనల్ తహసీల్దార్, కాబట్టి 75,000 వస్తుంది. ఆఫీస్లో జరుగుతుంది, ఇంట్లో జరుగుతుంది, పోలీసులు అనుకుంటారు, ఎవరో సపోర్ట్లో. నేను ఉద్యోగం అక్కడ ఉంటే నేను చేసే పనికి చేద్దాం. అవును, ఇంట్లో జాబ్ చేయడం, ఆఫీస్ చేస్తాను. కాబట్టి అడిగితే ఆఫీస్ హస్బెండ్ చెప్పాం పని చేయదు. అది కొంచెం ఇప్పుడు ఉద్యోగం చేయలేదు అనుకోండి, అక్కడే ఆడుతుంటే చెప్పడం తేడం, ఏం టైం పాస్ లేకపోతే ఇంట్లో మనకి ఏం చేస్తాం, వంట ఉంటుంది. ఎవరైనా ఏంటంటారు, ఇంకా బాగా ఆవిడ సంపాదిస్తుంది, బాగా కూర్చుంటాను, ఎంజాయ్ చేస్తున్నాను. మనసు లేకుండా అంటే మనం ఎంత కష్టపడి మనం పెట్టాలి. యాక్చువల్లీ మనలో పక్కన చేస్తాం. కానీ సడన్గా ఏంటంటే కొన్ని పరిస్థితుల వల్ల అలా సిచ్యువేషన్ చేంజ్ అయ్యి కూతురు కూడా డిగ్రీ కంప్లీట్ అయ్యి ఎంబీఏ చదవాలి. ఇంకా ఇదే బాగుంటారా, లాస్ట్ టైం అనుభవం వచ్చిన మంచి ఉద్యోగం దొరికింది. నిజాలు కూడా కూతురు ఎంబీఏ ఛాన్స్ దొరికేసరికి ఎంబీఏ సీట్ దొరికింది.
దేవుని చాలా దేవుని పుట్టాలి ఎక్కడ అనుకున్న అక్కడ దొరుకుతుంది చాలా దేవుని. సో నేను దాని తర్వాత మళ్ళీ స్కూల్లో ఆల్రెడీ వదిలేసి వెళ్ళిపోయాను. ఇక్కడ స్కూల్లో ఒక వదిలేసి వెళ్ళిపోతే ఇంకా కౌంట్ పిలుచుకో 100%. ఆయన అంతే రిజల్ట్ అయిపోయింది. ఎందుకంటే నేను వదిలేసాను. సో నేను ఇక్కడికి వచ్చి జస్ట్ మా చాలా మంది కొలీగ్స్ వాళ్ళతో స్టార్టింగ్ చేసుకున్నాను. ఇక్కడే ఉన్నాను స్కూల్లో. నేను మ్యూజిక్ క్లాసెస్ వచ్చేటప్పుడు వచ్చి క్లాస్ తీసుకుంటాను. రోజు మ్యూజిక్ క్లాస్ చేసుకుంటాను. వాళ్ళు ఏం చేశారంటే ఇంకా మొత్తం మా పెద్ద మేడం చెప్పారు, ఫాదర్ కూర్చొని ఇక్కడే ఉన్నాడు, కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు. సో అతనికి మ్యూజిక్ క్లాస్ చేసుకుంటున్నాను అంటే అదే ఇక్కడే ఉన్నాడు. ఒక పీటీ మాస్టర్ ఉన్నాడు ఆల్రెడీ, వాళ్ళకి సాటిస్ఫై ఉన్నా కానీ దాన్ని వెంటనే పెట్టింది. ఆయన తీసేసి నాకు పెట్టి నాకు ఆ స్టోరీ తెలియదు, ఇలా తీసి పెట్టు అంటే దేవుడు మనం ఉంటే చూడాలి దాచేట్టు. కానీ ఒక సైడ్ నాకు అక్కడ జరిగిన స్టోరీ అని తెలియదు. కానీ ఆయన మీ సైడ్ చేసి నన్ను మళ్ళీ అదే పోస్టులు పెట్టి 35,000 ఇచ్చి పెట్టాడు. అది లాస్ట్ టైం ఉండేది 70%, ఇప్పుడేమో 35,000 ప్యాకేజ్ పెట్టుకున్నాను. సో అదే కంటిన్యూ మన మనకు అంటే దేవుడు అంటే మనకు జరిగే లాభాలు ఆశీర్వాదాలు మనకు సీరియస్ అయితే విశాఖపట్నం తినడానికి వెళ్ళింది. అక్కడే సగం గుండె జబ్బు వచ్చి అక్కడే పడ్డారు. కిమ్స్ అయింది. మా వాళ్ళంతా వస్తున్నారు. ఒక 10 days అక్కడే విశాఖపట్నం ఉంది. నాకు సడన్గా ఏదో 3 రోజులు సెలవు దొరికితే వెళ్ళిపోయాను. మా మందులు 12 నెలలు మా సొంత డబ్బులు లేకుండా పాపం ఖర్చు పెట్టి పట్టుకెళ్ళి తర్వాత అందులో మామూలుగా ఉంటుంది. కానీ మన దేవుడు ఉన్నకి ఎందుకంటే ఆశ్చర్యం. నేను వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ పాతలు వాళ్ళ ఫ్రెండ్స్ మా క్లాస్మేట్స్ అలా అలా అన్నారు. అటు కిమ్స్ మెడికల్లో అన్నిటికంటే ఐకోన్ ఉంటుంది. ఎందుకంటే మొత్తం డాక్టర్స్ అందరూ పిలిచారు. ఆపరేషన్ మొత్తం ఆపరేషన్ అంతా అక్కడ అవుతుంది, ఆపరేటింగ్ అన్నారు. సో పలానా ఉన్నాడని నాకు ఒకటి ఇన్ఫార్మ్ చేశాను. సో ఫోన్ చేసి వెంట వచ్చి అంటే మనప్పుడే మన చెల్లి క్లాస్మేట్ అని మొత్తం మెడికల్ అంటారు. పక్కకి వాళ్ళందరూ తెలిసి హాస్పిటల్ ఇది ఎంత పోయింది, ఈ పిల్లలు ఏంటి, ఈ రావడం ఏంటి, మొత్తం మెడికల్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా విదిన్ 1 day సాల్వ్ చేసి వాళ్ళు చాలా కేర్ తీసుకుని చక్కగా చేస్తారు. సో మనం దేవుడు భక్తి ఉంటే మన దేవుడు వెళ్ళాలి, మన వెంటే ఉంటాడు, మన హాస్పిటల్. సో అందుకే మనం దేవుడు ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రతాప్. మీకు తెలుసలేదు, ప్రతాప్ వైఫ్ ఆమె దేవుడు చాలా మంచి పోస్టులు ఆమెను పెట్టాడు కదా. అడిషనల్ తహసీల్దార్ అంటే ఒంటరిగా ఆమెకు వ్యాన్, ఆమెకు పోలీసులు అంటే ఇప్పుడు చాలా మంచి పోస్ట్ అండి ఆవిడ. ప్రతాప్ నాకు 2-3 సార్లు చెప్పారు, ఇంత ఆమె జీతం ఉంది, ఆమె జీతం చాలా ఎక్కువ ఉంటుంది, నాకు చూస్తే అని చాలా ప్రేర్ చేయమన్నారు. లాస్ట్ అద్భుతమైన ఆయన ఇక్కడికి వస్తున్న స్పీకర్ వాళ్ళు పిలిచి ఆయనను 30,000 ఇప్పుడు ఆల్మోస్ట్ 35,000 వరకు పెంచి ఆయన ఒక అద్భుతంగా వాళ్ళ పాపకి దేవుడు సీట్ ఇచ్చి ఎంబీ అయిపోయింది పాపది. అండ్ దాని తర్వాత వీళ్ళ అక్క గారి మస్తు బాగా కుమారి మాట్లాడుతుంది కదా. ఆమె January 1st వస్తూ ఉంటారు తను. ఆమెకు హార్ట్ ప్రాబ్లం ఏదో బ్లాక్స్ ఉన్నాయంట, పడిపోయింది. వైజాగ్ వెళ్ళినప్పుడు షుగర్కి వాళ్ళు కనుగొని స్టంట్ చేశారండి. స్టంట్ వేసిన తర్వాత స్టంట్గా బ్లాక్ అయింది. ఆల్మోస్ట్ మీ ప్రాణాలు పోయినాయి. కామన్గా స్టంట్ వేసిన తర్వాత బ్లాక్ కానీ ఆమె చూడండి పాప బ్లాక్ అయిపోయింది. చాలా అయ్యారు. ఎన్నో రోజులు ఐసీయూలో పెట్టారు, వైజాగ్లో పెట్టారు, సెంటర్ పెట్టారు. నేను వచ్చినప్పుడు నేను మా వైఫ్ ఇద్దరు మేము పాప బాధైనప్పుడు కుటుంబంలో ఫ్యామిలీకి వెళ్ళి ఆమె చూసి భయపడుతుంది. ఆ భయం వల్ల నిద్ర రావడం మాకు బాగా టైర్డ్ అయిపోయింది. సో దేవుడు మళ్ళీ చాలా వాళ్ళ కుమారుడు లారెన్స్ నేను కొంచెం కాల్ చేసి ఆమె అంతా బాగా ఒకటే భయపడుతుంది. ఆ భయం వల్ల నిద్ర పోవట్లేదు. నైట్ అంతా వేలుకుంటుంది. పాప వాలీబాల్ కండిషన్. సో దయచేసి ప్రతి ఒక్కరు సంఘంలో ఆ కుమారి శిశువులను జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఫాదర్ చేసుకున్నాను. ఆయన కృతజ్ఞతల ఆత్మీయాన్ని ఇంకేమన్నా సాక్షి చెప్తున్నటువంటి అవకాశం
have another 5 minutes to go. దేవుడు లేకపోతే వీళ్ళందరూ ఒకసారి ప్రార్థన చేసి పరిశుద్ధులైన మా తండ్రి దయగల ప్రభు స్తోత్రాలు దేవదాన కన్నుని ప్రభావం కాపాడుతూ స్తోత్రాలు ప్రభావం ఆల్మోస్ట్ ప్రాణాలు పోయిందని ఆయన వాళ్ళ వార్త అందింది కానీ మీరెంత అద్భుతం ప్రభావ ఆయన డాక్టర్లు దేవుడు కాదు వీరయ్య దేవుడు పోయే మనుషులను సృష్టించింది వాళ్ళ ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయి ప్రభావం కాబట్టి ఆయన స్వస్థత వచ్చింది ఈరోజు ఆయన యథావిధిగా నార్మల్గా ఆల్మోస్ట్ 84-85 years ఆయన చెల్లిస్తున్నాం దేవదాన్ని వాళ్ళ తండ్రిని బలిగా చేయండి బలపరచండి ఆయన ప్రతినిధులు ఎలాంటి వీక్నెస్ రాకుండా ఆరోగ్యం దయచేయండి పిల్లలు చూసే కలిగాన్ని బట్టి మీకు వందనాలు ఆమె గారి ప్రభావ బీపీ షుగర్ ఇబ్బంది పడ్డ విషయాన్ని తెలుసుకున్నాం కానీ చివరికి తండ్రి నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్న మాట ఆమె జీవితంలో స్తోత్రాలు ఆ తల్లి సంపూర్ణంగా ఆమె స్వస్థపరిచి ఆమె బ్రతుకుని స్తోత్రాలు వరకు కింద ప్రతాప్ని బట్టి మీకు వందనాలు తండ్రి ఆయన హైదరాబాద్ నడిపించి మంచి ఉద్యోగాన్ని ఇచ్చి ప్రభావ మంచి శాలరీ ఆయన అనుగ్రహించారు వాళ్ళ పాపకు ప్రభావ ఏపీఎస్సీ అనుగ్రహించి స్తోత్రాలు ప్రభావ వాళ్ళ తీసుకున్న ఆయన జీవించినట్టు ప్రభావ అండ్ వాళ్ళ అక్కని బట్టి మేము జ్ఞాపకం చేసుకున్నాం కుమారశిశు గారిని ఆ స్టంట్ గాని బ్లాక్ అయిపోయి తను చాలా ఇబ్బంది పడ్డది ప్రభావ ఒకసారి జ్ఞాపకం చేసుకుని మంచి ఇద్దరైవంటి ప్రభావ భయం తొలగించండి ప్రభావ భయపడకమని యేసు ప్రభు ఎన్నో సార్లు మాకు వాక్యం ద్వారా మాకు ఆ సందేశాన్ని చెప్పాడు కాబట్టి కుమారశిశు మాట్లాడండి ఆమె ధైర్యపరచండి తండ్రి దర్శనాలు ఇవ్వండి ఆమె కళల ద్వారా మీరు మాట్లాడండి ధైర్యాన్ని ఇవ్వండి ఆమె వల్ల యథావిధిగా ప్రభావ భయపడకుండా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నా సమయానికి ముందు నేను చనిపోను అనే ఒక విషయాన్ని ఆమె తెలిపి ఆమె బ్రతికిన రోజు ఎలాంటి భయం లేకుండా చిన్నపోయి ప్రభావ ఆరోగ్యం సాక్షి చెప్పిన ఈ ఇవ్వాలను దీవించండి ఆశీర్వదించండి ఫలించండి యేసు ప్రభువు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ప్రియులకి మీదట మనకు నెలకు ఒకసారి సాక్ష్యాలు ఉంటాయి అండ్ దేవుడు చేసిన అద్భుతాలను వచ్చి ముందు చెప్పండి ప్రియుడా వాళ్ళకి కానీ ఎన్ని సంవత్సరాలు తెలిసాము సాక్ష్యాలు సమయం ఇస్తున్నాయి కాబట్టి సిద్ధపడిన వాళ్ళు వచ్చి చెప్పండి. సో ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 11-12 వచనం ఒకసారి ధ్యానించుకున్నాం కదా. ప్రభువును నమ్ముకున్న మనకి యేసుక్రీస్తును హృదయంలో అంగీకరించిన మనకి బాప్తిసం తీసుకున్న మనకి దేవునిలో ఎలాంటి అధికారం ఉంది, దేవుడు మనకు ఎలాంటి భాగ్యం ఉందనే విషయాన్ని మనం ధ్యానించుకుంటే వాట్ ఈస్ అవర్ పొజిషన్ ఇన్ ద లార్డ్. ప్రభు నమ్ముకున్నందుకు మనకు ఆశీర్వాదం ఏంటి అని సుప్రియ ఈరోజు మనం నేర్చుకుంటాం. బాప్తిసం తీసుకున్న మనకు దేవుడిలో ఎలాంటి పొజిషన్ ఉంది, మన స్థితి దేవుడు ఏంటి అనే విషయాన్ని ఈరోజు మనం కొంచెంసేపు ధ్యానించుకుంటాం. ఇక్కడ 1వ అధ్యాయం 11 వచనం 12 వచనం నేను చదువుతాను. దయచేసి ప్రతి ఒక్కరు మీ వాక్యాలను గమనించండి. ప్రియుల ఆయన అంటే యేసుక్రీస్తు తన స్వకీయుల యొద్దకు వచ్చాడు. ఆయన స్వకీయుడు ఆయనను అంగీకరింపలేదు, కానీ తన్ను ఎందరు అంగీకరించరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచు వారందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించెను. 13వ వచనం, వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీరిచ్చ వలనైనను మనుష్య వలనైనను పుట్టిన వారు కాదు. ఈ 3 వాక్యాలు మళ్ళీ ఒకసారి ధ్యానించుకుంటాం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, కానీ ఆయన స్వకీయుడు ఆయనను అంగీకరింపలేదు. దాని తర్వాత 12 వచనం, తను ఎందరు అంగీకరించరో అనగా వారందరికీ అనగా
తన నామమునందు విశ్వాసముంచు వారికి వారందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించారు. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను, శరీరిచ్చ వలనైనను, మనుష్య ఇచ్చ వలనైనను పుట్టిన వారు కాదు. ఈ చదవబడ్డ వాక్యాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు గురించి యోహాను రాస్తూ ఏమంటాడంటే, ఈ యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తన స్వకీయులు ఎందుకు వచ్చాడు? ఎవరు ఆయన స్వకీయులు? ఇశ్రాయేలు జనాంగం, యూద జనాంగం. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మెయిన్లీ యూదులను రక్షించడానికి వచ్చాడు. మరి అన్యుల పరిస్థితి ఏంటి? మరి అన్యులు ఏంటి? ఏం వాళ్ళకి రక్షణ లేదా? ఆల్రెడీ దేవుడు ప్లాన్ చేసి పెట్టాడు కదా. కానీ దేవుని చిత్తం ఏంటంటే ఫస్ట్ యూదులను రక్షించి దాని తర్వాత అది మొదటి తెచ్చినది అది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తము. మొదట యూదులకు రక్షణ అంట, తర్వాత అన్యులకు రక్షణ అంట. కొన్ని వాక్యాలు మనం చూసుకుందాం. ఇప్పుడు మొదట యూదులకు మారు మనసు అంట, తర్వాత వాళ్ళు మారు మనసు పొందిన తర్వాత తక్కిన అన్యులకు అందరికీ దేవుడు మారు మనసు ఇస్తాడు. అబ్రహాంతో దేవుడు అంటాడు, అబ్రహాము నేను చూపించిన స్థలానికి నువ్వు వెళ్ళు అని. తర్వాత ఏమంటాడు, నీలో సర్వలోకము లేకపోతే సర్వ జనాంగము ఆశీర్వదింపబడతారు. ఇక్కడ యూదులు మాత్రమే కాదు, ఏమనుందట సర్వ జనాంగం. సర్వ జనాంగం అంటే అన్యులుగా ఉండొచ్చు, యూదులై ఉండొచ్చు, గ్రీకు దేశస్తులై ఉండొచ్చు, భారతీయులై ఉండొచ్చు కదా, మన తెలుగు వారై ఉండొచ్చు కదా. సో దేవుడు అబ్రహాం తండ్రుడు, నేను నీ ద్వారా సర్వ జనాంగాన్ని నేను ఆశీర్వదిస్తాను. సో ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటే దేవునికి ఎలాంటి పక్షపాతం లేదు, దేవునికి ఎలాంటి భేదము లేదు. ఓకే, ఈ లోకంలో చాలా చాలా గొప్ప జాతులు ఉన్నాయి, చాలా చాలా పెద్ద కులాలు ఉన్నాయి, చాలా చాలా పెద్ద జనాలు ఉన్నారు. కానీ దేవుడు వాటిని పట్టించుకోడు ప్రియులరా. దేవుడు వాటిని లెక్కనే చేయడంట. దేవుడు ఎవరిని లెక్క చేస్తాడంటే తన అంగీకరించే వారందరినీ ఆయన లెక్క చేస్తాడంట. సో యేసుక్రీస్తు తన స్వకీయులు ఎందుకు వచ్చాడు, యూదులు ఎందుకు వచ్చాడు? దేవుడు ఆ రోజు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నేను నీ సంతానాన్ని దీవిస్తాను. ఇప్పుడు ఇది ఇలాగే పట్టుకొని ఆది కాండము 12వ అధ్యాయం మనం తీసుకున్నామండి. ఇక్కడ మొదటిసారి దేవుడైన యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై ఒక మాట మాట్లాడుతున్నాడు. 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతున్న అందరూ గమనించండి. ఇప్పుడు అబ్రహాముతో మాట్లాడుతూ 12వ అధ్యాయం మొదటి వచనం, యెహోవా అబ్రహాము అనే మాట లేదు కానీ నీవు లేచి నీ దేశము నుండి, బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశముకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వాదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వాదించువారిని ఆశీర్వాదించెదను, నిన్ను దూషించువారిని శపించెదను. దాని తర్వాత చూడండి, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వాదింపబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ళు గలవాడు. అబ్రహాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుడు కుమారుడైన లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తము వారిని తీసుకుని కానాను దేశంలో వెలుటకు బయలుదేరిన విషయాన్ని మనం గమనించండి. ఇక్కడ మొదటిసారి దేవుడైన యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. దానికన్నా ముందు అబ్రహాముకు యెహోవా గురించి తెలియదు పీటర్. అబ్రహాము తండ్రి ఆయన ఒక విగ్రహారాధికుడు, చంద్రుని పూజించేవారంట. ఈ యొక్క మెసొపొటేమియా యెహోషువ గ్రంథంలో రాయబడింది, ప్రియులరా, మీ పితరుడైన అబ్రహాము
యోర్దాను అవతల యూఫ్రటీస్ నది అవతల ఇతర దేవతలను పూజించేవారు అనే మాట రాయండి. సో అప్పటి వరకు యెహోవా గురించి అబ్రహాంకు తెలియదు. మొదటిసారి దేవుడు అబ్రహాంకు ప్రత్యక్షమై, ఓ అబ్రహామా, నీవు నీ తల్లిదండ్రులను, నీ దేశంలో, నీ ప్రజల నుంచి నేను చూపించే స్థలానికి నువ్వు వెళ్ళు. క్లియర్ చెప్పట్లే ఎక్కడికి వెళ్ళాలో, నువ్వు బయలుదేరి వెళ్ళు అన్నప్పుడు అబ్రహాం యొక్క వయసు 75 సంవత్సరాలు. నేను చాలాసార్లు చెప్పాను, ఒక 75 సంవత్సరాల వ్యక్తిని పట్టుకొని ఓకే ఆయన అన్ని సంవత్సరాలు ఆ ఊళ్ళో పెరిగి అక్కడే బంధువులు అక్కడ చుట్టాలు ఉండి ఆయన విడిచిపెట్టి ఇంకొక స్థలానికి వెళ్ళమంటే అంత సులభం కాదు. ఇప్పుడు దేవదన తండ్రి గారు ఉన్నారు, ఆయన ఇప్పుడు 84 సంవత్సరాలు. ఆయనను మీరు వదులుకొని మార్గాలను వదులుకొని అండ్ వదులుకొని నువ్వు హైదరాబాద్కి రమ్మంటే ఆయన ఉంటాడండి. మేబీ ఒక వారం ఉంటాడు. మా అమ్మ వచ్చింది మీద ఒక నెల కంటే ఎక్కువ ఉండలేకపోయింది. ఆమెకి ఏంటంటే మాట్లాడేటోళ్ళు మీరు ఆమె ఫ్రెండ్స్, ఆమె చుట్టాలు, బంధువులు వాళ్ళ మధ్య ఉండాలని కోరుకుంటారు ఆ ఏజ్లో. కాబట్టి ఇలాంటి వ్యక్తి 75 సంవత్సరాల వ్యక్తి దేవుడు చెప్పిన వెంటనే ఆయన వదిలికి ఆయన భార్యను ఒక సొంత అన్నకుమారుడైన లోతును తీసుకెళ్ళాడు. దేవుడు అక్కడ అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నేను ఆశీర్వదించేవారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించేవారిని నేను, నిన్ను దూషించేవారిని నేను శపిస్తాను, నీ యందు ఆ లోకంలో వాళ్ళందరినీ నేనేం చేస్తానో ఆశీర్వదిస్తాను. చూసారా, ఆ వాగ్దానం యూదులకు మాత్రమే కాదు, దేవుడు అన్యులకు అందరికీ. వాక్యం ప్రకారం మనమంతా అన్యులం, మనం అర్హులం కాము. కానీ ఆ వాగ్దానం బట్టి ఆది కాండంలో దేవుడు వాగ్దానం చేశాడు, నేను నీ ద్వారా సమస్త జనులను నేను ఆశీర్వదిస్తాను. సో దాంతో ఉంటుంది కదా, ఇదే అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు ఇస్సాకు ద్వారా. ఇస్సాకు ఇచ్చాడు ప్రియుల వాక్యం. దాని తర్వాత ఇస్సాకు యాకోబును కన్నాడు. యాకోబు 12 మంది కుమారులను ఒక కుమార్తెను కన్నాడంట. ఆ కుమార్తె పేరు దీనా. ఈ 12 మంది పిల్లలు ఎప్పుడు ఈ యూదులు, ఈ ఇశ్రాయేల్ జనాంగం. ఆ రోజు వాగ్దానం చేశాడు కదా, నేను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని. ఇశ్రాయేల్ జనాంగం ఎక్కడికి వెళ్ళినా దేవుని కృప, దేవుని ఆశీర్వాదం వాళ్ళపై. ఈ ముస్లిం కంట్రీస్, ఈ మిడిల్ ఈస్ట్ అంటారు, అక్కడికి వెళ్ళామంటే పిల్లరా కనీసం ఒక 24 ముస్లిం కంట్రీస్ ఉన్నాయి పిల్లరా. అవన్నీ పిల్లలు ఏమంటారంటే వాళ్ళు నియంత పాలిత దేశం. ఒక రాజు ఉంటాడు అక్కడ. ప్రతి దేశంలో దుబాయ్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, ఆఫ్ఘన్, ఇవన్నీ మనం గమనించినట్లయితే రాజు ద్వారా నియంత పాలన. కానీ ఇజ్రాయెల్ దేశం మాత్రమే ప్రజాప్రభుత్వం గల దేశం, మన దేశం మాత్రమే. అక్కడ ఓటు హక్కు ఉంటుంది. అక్కడ ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ నాయకులు మాత్రమే అక్కడ పరిపాలిస్తారు. 24 దేశాల మధ్య అందరూ క్రీడలు వాళ్ళందరూ నియంత పరిపాలనను సాగిస్తుంటే ఇశ్రాయేల్ దేశంలో మరేం గారు అక్కడ ప్రజాప్రభుత్వం ఉందండి. ఈ 24 దేశాలు ఇజ్రాయెల్ దేశం అంటే భయపడతారు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి అంత జ్ఞానాన్ని ఇచ్చాడు, దేవుడు వాళ్ళకి అంత టెక్నాలజీ ఇచ్చాడు, దేవుడు వాళ్ళకి అంత బలం ఇచ్చాడు. ఆ దేశం జోలికి రావాలంటే అందరూ భయపడతారు ప్రియులరా. అందుకంటే అక్కడ ఒక వాక్యం చూశారు ప్రియులరా, కీర్తన 122 అధ్యాయం 6వ వచనంలో ఇశ్రాయేల్ సమాధానం కొరకు ప్రార్థన చేయండి, ఇశ్రాయేల్ దేశం గురించి ప్రార్థన చేయండి, ఇశ్రాయేల్ కొరకు ప్రార్థన చేయవారు, ఇశ్రాయేల్ ప్రేమించువారు వర్ధిల్లేదరు. మనం చాలాసార్లు చదువుకున్నాం కదా ప్రియులరా, మనం ఇజ్రాయెల్ దేశం గురించి రోజుకు ఒక్కసారన్నా ప్రార్థన చేయాలి. ప్రభువా ఇజ్రాయెల్ దేశంలో, యెరూషలేం దేశంలో ప్రభువా సమాధానం ఇవ్వండి, అక్కడ శాంతిని ఇవ్వండి. పెద్ద గొడవలు అవుతున్నాయి. ముస్లిం దేశాలన్నీ కలిసి ఆ యెరూషలేంను వాళ్ళు ఆక్రమించుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇజ్రాయెల్ దేశము ఎవరినే కానీ పిల్లరా అక్కడికి రానియకుండా వాటి యుద్ధాలతో వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఇజ్రాయెల్ దేశాన్ని ప్రేమించారు. ఎందుకు మనం చెప్పలేదు. దేవుడికి ఇష్టమైన పట్టణం ఏదైనా ఉందంటే యెరూషలేం. యేసు ఏడ్చాడంట, ఓ యెరూషలేమా, ఓ యెరూషలేమా. ఎన్నోసార్లు కోడి తన పిల్లలను రెక్కల చాటున దాచిపెట్టుకున్నట్టు నేను నిన్ను నా రెక్కల కింద దాచిపెట్టుకోవాలనుకుంటే నువ్వు నా మాట వినలేదు యెరూషలేమా.
నెహెమ్యా యెరూషలేములో గోడలు కూలగొట్టినప్పుడు ఏడ్చాడంట, ఉపవాసం చేశాడంట. మందిరం కూడగొట్టినప్పుడు నెహెమ్యా ఎజ్రా గుండెల మార్పులు ఏడ్చారంట. ఓ ప్రభువా, ఒకప్పుడు ఎంత మంచిగా ఉండేది ఈ మందిరం, మేమందరం బదులు అర్పిస్తుండే, మేము వచ్చి నీకు ప్రార్థనలు చేస్తుండే, అది కూడగొట్టారా? దేవుడు యెరూషలేమును చాలా ప్రేమించాడు. ఇశ్రాయేలు జనాంగం అంటే చాలా ఇష్టం. ద్వితీయోపదేశ కాండంలో ఎన్నో స్థలాల్లో రాయబడింది, ఓ ఓ ఓ ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవా, ఓ ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవా నిన్ను ఎదుర్కొన్నాడు. నువ్వు గొప్ప జనాంగమని కాదు, ఇశ్రాయేలు చాలా చిన్న జనాంగం. ప్రియులారా, మీకు ఎంతమందికి తెలుసో లేదో, మన భారతదేశంలో 140 కోట్ల జనసంఖ్య. అమెరికా దేశంలో ఒకే 36 కోట్ల జనసంఖ్య. చైనా 132 కోట్ల జనసంఖ్య. ఇజ్రాయెల్ ఎంత తెలుసా అండి? 90 లక్షలు మాత్రం, ఇవన్నీ కోటి దాటలేదు. 90 లక్షలు మాత్రమే. ఆస్ట్రేలియా 2.5 కోట్లు, పాకిస్తాన్ 34 కోట్లు. కానీ ఇజ్రాయెల్ దేశం ఎంత? 90 లక్షలే. అంటే వాక్యంలో రాయబడేది, ఓ ఇశ్రాయేలు, నువ్వు చాలా గొప్ప జనాంగమని నేను ఎన్నుకోలేదు. దేవుడు ఇశ్రాయేల్ చాలా పెద్ద దేశం అని ఎన్నుకోలే, చాలా చిన్న దేశం ఏదైనా ఉంది ఈ ప్రపంచం అంటే ఇజ్రాయెల్ దేశం. దేవుడు ఎందుకు వాళ్ళు ఎన్నుకున్నాడంటే, అదిగో ఆ రోజు అబ్రహాం చెప్పిన మాట విన్నాడు కదా. అబ్రహాము నీ దేశాన్ని, నీ తండ్రిని, నీ ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు అబ్రహాం ప్రశ్నించుకుని దేవుని మాట విన్నాడు కూడా. అక్కడ దేవుడు ఆయన చాలా ఇష్టపడ్డాడు. మన విషయంలో కానీ ఎప్పుడైతే మనం దేవుడు లోపడతాం కదా, ఇంకా మనం తిరుగుండదు. ప్రియుడు, ఒక్కసారి దేవుడు మనం ఇష్టపడి ఆయన మాటకు మనం లోపడ్డాం అనుకోండి, ఇంకా హద్దులు ఉండమంట. దేవుడు మనం ఆశీర్వదించాలి. ఆశీర్వాదం అంటే డబ్బు మాత్రమే కాదు, ఆశీర్వాదం అంటే బంగారం మాత్రమే కాదు, ఆశీర్వాదం అంటే సొంత ఇంట్లో లేకపోతే కార్లు మాత్రమే కాదు. ఆశీర్వాదం అంటే పిల్లలా మనం ఆరోగ్యంగా జీవించడం, ఆశీర్వాదం అంటే నెమ్మదిగా జీవించడం, ఆశీర్వాదం అంటే భార్య భర్త పిల్లలతో తల్లిదండ్రులతో ఒకే తోడబుట్టిన వారితో సమాధానంగా జీవించడము. ఆశీర్వాదం అంటే దేవుని వాక్యం తెలుసుకోవడం. ఈరోజు అన్యులుగానే చాలా మంది ఉన్నారు. డబ్బు, వాళ్ళకి ఆస్తి, బంగారం, కార్లు, బంగారం ఉన్నాయి. అది నిజమైన ఆశీర్వాదం కాదు. ఇక్కడ దేవుడు అబ్రహాంని ఆశీర్వదించినట్టు నిన్ను నీ సంతానాన్ని నేను ఆశీర్వాదిస్తాను. ఆ రోజు నుంచి పిల్లలు ఈ రోజు వరకు దేవుడు ఇశ్రాయేలును ఎప్పుడు వదలలేదు. వాళ్ళు దారి తప్పినప్పుడల్లా ఒక యాజకుని పంపేవాడు. ఆ యాజకుడు ఉండి వాళ్ళని నడిపించాడు. సరే, యాజకుల మాట వినలేదు. తర్వాత దేవుడు రాజులను ఇచ్చాడు. రాజులు వాళ్ళ గార్డియన్గా ఉండి, వారికి ఒక మార్గదర్శకులుగా ఉండి వాళ్ళని నడిపించేవారు. మొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు, మూడవ రాజు సొలొమోను. ఈ ముగ్గురు కాలంలో వీళ్ళు చాలా బాగుండేవారు. తర్వాత సొలొమోను కుమారుడు వచ్చి మొత్తం నాశనం చేసేసాడు. అప్పుడు ఈ దేశము 2 భాగాలుగా విభజింపబడ్డదంట. ఇశ్రాయేలు 10 గోత్రాలు ఒక పక్కన వెళ్ళిపోయారంట. యూదులు 2 గోత్రాలుగా వాళ్ళు విడిపోయారు. వాళ్ళకి గొడవలు సొంత. తర్వాత దేవుడు ప్రవక్తలను పంపాడు. ప్రవక్తలు చెప్పినప్పుడు కానీ వాళ్ళు వినలేదు. చివరికి యోహాను సువార్త 1:11 మనం చూసాము. లాస్ట్ దేవుడు ఎవరిని పంపించాడు కదా? తన కుమారుని పంపించాడు, యేసుక్రీస్తును. ఎవరు? తండ్రి దేవుడు ఈ ఇశ్రాయేలును కాపాడదామని. 11వ వచనంలో ఏముంది? ఆయన యేసుక్రీస్తు తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. యేసు ప్రభువు తన సొంత బిడ్డలైన యూదుల దగ్గరికి వచ్చాడు, కానీ యూదులైన మాట ఆయన అంగీకరించలేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడంట ప్రియులారా? వాళ్ళు రిజెక్ట్ చేసినందుకు ఈ ప్రపంచంలో మీకు ఎంతమందికి తెలుసో లేదో, దేవుడు వారిని అంత ప్రేమించినా, దేవుడు వారిని విడిచిపెట్టకుండా ఈ ప్రపంచంలో వీళ్ళు దేవుని మాట వినలేకపోయింది. ఈ రోజు వరకు యూదా దేశానికి మనం వెళ్ళామనుకుంటున్నాం ప్రియులారా, 90% యూదులు యేసు ప్రభువును నమ్మరు. 90% యేసు ప్రభు అంటే వాళ్ళకు చాలా ద్వేషము. కొంతమంది ఎవరో రహస్యంగా ప్రభుని నమ్ముకున్నారు. యేసు ప్రభును సిలువేసిన దేవుడు తెలుసా? వినో యూదులే.
ఇదేంటి నేను దేవుడు కుమారుడు అంటాడు వచ్చి, ఇదేంటి నేను దేవుని మాటలు మాట్లాడుతున్నా అంటాడు, ఈయనంటే దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను అంటాడు, ఈయన సిలువేయండి బరపదలు ఆ దొంగ వదలండి, ఈయన సిలువేయండి అని చెప్పి కూడా యూదులే ఆయన చంపించారు. అప్పుడు ఈ పిల్లలు అంటున్నాడు, నేను ఏ పాపం చూడలేదయ్యా ఈయన అంటే, వాళ్ళంతా మేము చూశాము, ఈయన మందిరాన్ని పడగొట్టమని ఆయన దేవదూషణ చేశాడు. అప్పుడు పిల్లలు భార్య వచ్చి చెప్తుంది, అయ్యా ఈయన నువ్వు పెట్టుకోవద్దు, ఆయన ఏ పాపం లేదు కూడా నాకు రాత్రి దర్శనం వచ్చింది, ఈయన ఏ పాపం లేదు, ఈయన నీతిమంతుడు. ఆవిడ మాట విని పిల్లలు ఏం చేస్తాడు తెలుసా ప్రియులారా, ఒక గిన్నె తెచ్చి ఆ 2 చేతులు కట్టుకుంటాడు, ఏమని, ఈయన రక్తం మీద నాకు ఇలాంటి అపరాధము లేదు. అప్పుడు యూదులు ఏమంటారంటే, మరి ఆయన రక్తము మా మీదలో మా పిల్లల మీద ఉందా అని పూర్ణంగా ఆ శాపాన్ని వాళ్ళే ఆహ్వానించుకుంటారు. ఆయన రక్తము మా మీద మా పిల్లల మీద ఉండుగాక, మేము నాశనం అవును గాక అంటారు ప్రియులరా. కరెక్ట్ వాళ్ళు అనుకున్న ఆ మాటను బట్టి యేసుప్రభు చనిపోయిన 70 సంవత్సరాలు, యేసుప్రభు చనిపోయిన 70 సంవత్సరాలకు టైటస్ అని ఒక చక్రవర్తి, రోమా చక్రవర్తి, అప్పుడు రోమిలు ప్రపంచమంతా పరిపాలించేవారు, వచ్చి యెరూషలేం ప్రాంతం ప్రియులరా ఆక్రమించుకుని మందిరాన్ని పడగొట్టారంట. ఉందని చిన్న చిన్న పిల్లలు చంపేశారంట, ఇందులో లక్షల మందిని చంపించారు. అప్పుడు యూదులందరూ ప్రియులరా ఆ సముద్ర మార్గంలో చిన్న చిన్న ఓడలలో, చిన్న చిన్న పడవలలో, పెద్ద పెద్ద ఓడలలో ప్రయాణం చేసి ప్రపంచమంతా చెదిరిపోయారు. రష్యాకి వెళ్ళిపోయారంట, కొంతమంది జర్మనీకి వెళ్ళిపోయారు, కొంతమంది ఎక్కడెక్కడ సముద్రం ఉందో అక్కడంతా వాళ్ళు వాలిపోయారు. ఎందుకు, ఇక్కడ టైటస్ అనే చక్రవర్తి ఎక్కడో అక్కడ చంపేశాడు, మందిరం పడగొట్టాడు, మందిరం కాల్చేశాడు. ప్రాణం తప్పించుకుందామని వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళలో కొంతమంది మన భారతదేశానికి వచ్చారు. మన భారతదేశానికి ఎక్కడికి వచ్చారు? బాంబేకి వచ్చారు. కుర్లా అనే ప్రాంతంలో ఇప్పటికి సమాజ మందిరం ఒకటి ఉంది. కేరళకు వచ్చారు. కేరళలో కొచ్చిన్ అనే స్థలంలో సమాజ మందిరం ఒకటి, అంటే యూదులు అక్కడ వాసం నివసించేవారు. ఇప్పటికి నరైమాన్ హౌస్ అని బాంబేలో ఒక ప్లేస్ యూదులు ఉంటారు అక్కడ. ఆ కసాబ్ అప్పుడు వాళ్ళంతా వచ్చి 10 మంది ఆ ఉగ్రవాదులు వచ్చి వాళ్ళు అటాక్ చేసినప్పుడు నరైమాన్ హౌస్ ఉందని అటాక్ చేసి యూదులను చంపేది. ఇది ఆ రోజు వాళ్ళు ఈ రక్తం మా మీద మా పిల్లల మీద ఉంటుంది కాక ఎవరు కానీ మనం సొంతంగా శాపాన్ని మనం పిల్లలు ఆహ్వానించకూడదు. నేను దస్తలే, నేను నాశనం అవును కాక ఎప్పుడు ఆ మాట అనుకోకూడదు. ఎవరు తప్పితే నన్ను క్షమించాలే కానీ నేను దస్తలే అనే మాట ఎప్పుడు రావడం. నేను ఉండను, నేను ఫెయిల్ అవుతానేమో, నాకు దొరకదేమో, మేము అనుకున్న జరగదేమో, ఇలాంటిగా నెగిటివ్గా మనం బైబిల్ రాయబడింది. జీవ మరణాలు ఈ నాలుక వశం. మన నాలుకలో ఉందంటే మన జీవం, మన మరణం ప్రియులారా. నెగిటివ్ ఎప్పుడో మనం మాట్లాడుతుందనే విషయాన్ని మనం ఇప్పుడు నేర్చుకున్నాం. సో ఆ రోజు వాళ్ళు యేసు ప్రభువును అంగీకరించలేదంట. 12వ వచనంలో ఏమంటాడు ప్రియులారా? యోహాను సువార్త 1:12 చూద్దామా. వాళ్ళు అంగీకరించలేదు కాబట్టి 12వ వచనంలో దేవుడైన యెహోవా ఏం చేశాడంట? అందరికి, ఇప్పుడు అందరికి అవకాశం ఇచ్చాడు. చదవండి చదవడం. తన్ను ఎందరు అంగీకరించరో, యేసు ప్రభువును తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలు అనుకుంటూ ఆయన అధికారం అనుగ్రహించారు. చూశారా ప్రియులారా? ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఆయన తన సొంత స్వకీయుల వద్దకు వచ్చినప్పుడు ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదు. అందుకు దేవుడు ఏం చేసిండు? నేను చాలాసార్లు చెప్పాను. మేము ఒకసారి సునీత అని ఒక మన దగ్గర పనిచేసేసి నేను మా పాపకు ఒక చిన్న చాక్లెట్ తెచ్చాను. ఫ్రెండ్స్ చాలా చిన్నది అప్పుడు, ఓకే, ఇంత చిన్నదాన్ని పడేసింది అనమాట. ఆ కోపం వచ్చి ఏం చేశానంటే దగ్గర అని చెప్పి ఆ చాక్లెట్ తీసుకొని ఆ సునీత వాళ్ళ పిల్లలకి ఇచ్చాను. సేమ్ థింగ్ ఇక్కడ ఏ దేవుడు యేసుక్రీస్తును వీళ్ళు అంగీకరించలేదు. ఆ రక్షణను
దేవుడికి ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు. ఇప్పుడు తను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు, యేసుప్రభు నామమందు విశ్వాసం ఉంచు వారందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. అంటే వీళ్ళు వద్దన్నందుకు ఆ రక్షణ దేవుడిలో మనకి ఇచ్చాడు. ఎవరైతే ప్రియుల దేవుని కృపను పోగొట్టుకుంటారో, ఎవరైతే దేవుడు అనుగ్రహించి ఆ ఆశీర్వాదం వద్దంటారో, రిజెక్ట్ చేస్తారో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన దగ్గర నుంచి తీసి ఎవరికి ఇస్తాడు? వేరే వాళ్ళకి ఇస్తాడు. దేవుడిని తెలవదా? ఎవరు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు, ఎవరు నన్ను ప్రేమిస్తున్నారు, ఎవరు కావాల్సింది నేను ఇచ్చి అనుగ్రహించి ఆ రక్షణను వద్దంటున్నారు అని దేవుడికి తెలవదా? తాను ఎందరు అంగీకరించారో, ఇక్కడ చూడండి ప్రియులా, మొన్నడు యూదులకు మాత్రమే అవకాశము, ఇప్పుడు అందరికి అవకాశం ఇచ్చాడు. ఆయన తన అపోస్తల కార్యంలో ప్రియులా చాలా స్థలాలలో పేతురు వాక్యం చెప్తూ, ఓ ఇశ్రాయేల్ జనాంగమా, ఓ యూదా జనాంగమా, ఆ యేసు ప్రభు మీ కొరకు వస్తే మీరు ఆయన చంపారు, మీరు ఆయనను సిలువలేశారు. ఓ యూదులారా, ఓ ఇశ్రాయేలారా, ఆ దేవుడు మీ కొరకు ఆయన కుమారుని పంపితే మీరు ఆయన వద్దన్నారు. అందుకే ఈరోజు దేవుడు అందరికి అవకాశం. ఎప్పుడైనా దేవుని తృణీకరించకూడదు, వాక్యాన్ని తృణీకరించకూడదు, ఆయన కృపను మనం పోగొట్టుకోకూడదు. మనందరికి తెలుసు ప్రియులారా, మన టీవీ ఇవాంజలిస్ట్ ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు నేను చెప్పడం ఇష్టపడను. ఆయన ప్రపంచంలో దేవుడు ఆయన చాలా గొప్పగా వాడుతున్నాడు. ఎంత గొప్పగా వాడుతున్నాడంటే ఆయన సొంత విమానం. లాస్ట్ ఆయన రాజకీయాల గురించి వాళ్ళ మీద వీళ్ళ మీద విమర్శలు తీసుకున్నారు. చివరికి దేవుడు అనుగ్రహించిన కృపను పోగొట్టుకున్నారు. ఇప్పుడు ప్రతి న్యూస్ లో ఆయన గురించి ఎంత జోకులు వేస్తారు. మనకు అధికారం ఉందని, డబ్బు ఉందని చెప్పి మనం సంవత్సరం మనం చేయగలుగుతాము. డబ్బున్న మాత్రాన మనం దేవుడితో మన ఆట ఆడలేదు. నువ్వు దేవుడు సేవకుడు అయ్యా. వేరొకలను విమర్శించుకుంటూ వాళ్ళు తప్పు, వీళ్ళు తప్పు అని మనం చెప్పుకుంటా ఉంటే ఆ కృపను మనం పోగొట్టుకుంటాం ప్రియుడ. దేవుడు ఒక వాక్యం రాయబడింది, మీరు పిలువబడ్డ పిలుపులో మీరు దాంట్లోనే ఉండండి. నువ్వు దేవుడి సేవలో పిలువబడ్డావా? దేవుడి సేవలోనే ఉండు. దేవుడు సేవ చేసుకుంటూ నేను వ్యాపారం చేసుకుంటా అంటే అది మంచి పద్ధతి కాదు. నేను దేవుడు సేవ చేసుకుంటూ నేను లేనిపోని చేస్తానంటే అది మంచి పద్ధతి. ఆత్మను గెలవాలా. సంఘంలో దేవుడు కొంతమందిని కొన్ని పనులకు మాత్రమే తీర్చాడు. మనం దాంట్లోనే ఉండాలి. నేను చాలాసార్లు చెప్పాను ఎందుకుంటారా, నా రైట్ హ్యాండ్ చేసే పని నా లెఫ్ట్ హ్యాండ్ చేయదు, నా కుడి చేయి చేసే పని నా ఎడవ చేయి చేయదు. సో నా కుడి చేయి ఎడవ చేయి మాదిరి యాక్టింగ్ చేసిన అనుకోండి, అన్ని ప్రాబ్లం అయితే. నా గుండె చేసే పని నా మెదడు చేయలేదు. సో దేవుడు కొంతమందిని కొన్ని పనులకు పిలిచాడు, దాంట్లోనే ఉండాలంటే ప్రియులారా. ఆయన దేవుడి కృపను పోగొట్టుకున్నాడు. మనం కానీ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటే అది దేవుడు వేరేటోళ్ళకి ఇస్తాడు. మనం ఆ కృపను పోగొట్టుకుంటాం. తర్వాత డబ్బుండొచ్చేమో మనకు, కానీ ఆ దేవుడి కృపను పోగొట్టుకుంటాం, ఆ దేవుని దయను పోగొట్టుకుంటాం. యూదా 12 మందిలో ఒకటిగా ఎంచబడ్డాడు. యేసుక్రీస్తుతో 3.5 సంవత్సరం తిరిగాడు, సేవ చేశాడు. ఆయనతో పాటు పడుకున్నాడు, ఆయనతో పాటు తిన్నాడు, ఆయనతో పాటు ప్రయాణం చేశాడు. లాస్ట్కి ఏమని రాయబడింది ప్రియులరా? యూదా యూదా, నువ్వు పుట్టకుండా ఉండుంటే నీకెంతో మేలు. ఏ పరిస్థితి తెచ్చుకున్నావయ్యా? అసలు డబ్బు గురించి నువ్వు దేవుని పోగొట్టుకున్నావు. ఆ 30 నాణేల గురించి నువ్వు అని దేవుని పోగొట్టుకున్నావు. సో దేవుడు మనకు అనుగ్రహించిన కృపను పోగొట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుకున్నాం ప్రియులారా. బైబిల్లో రాయబడింది, మీ రక్షణను మీరు కాపాడుకోండి, రోజు పాపాలు ఒప్పుకోండి, రోజు అందరితో సమాధానం ఉండడానికి ప్రయత్నం చేసి వేరొకరి గురించి చెడుగా మాట్లాడుకుని వాక్యాన్ని చదువుకోండి, మందిరానికి రండి, సావాసంగా ఉండండి.
అప్పుడు మన రక్షణను మనం కాపాడుతున్నాం కదా ప్రియులారా. యేసుక్రీస్తు తన స్వకీయులు ఎందుకు వచ్చాడు? ఆయన స్వకీయులు ఆయన అంగీకరింపలేదు. 12వ వచనంలో దేవుడు అందరికి అవకాశం ఇచ్చి తను ఎందరు అంగీకరించారో వారందరికనగా తన నామమందు విశ్వాసం ఇచ్చి వారందరికీ దేవుడు ఆయన పిల్లలకు ఆయన అధికారం ఇచ్చాడు. వాడు వద్దన్నారు, దేవుడు ఆ రక్షణ మనకి ఇచ్చాడు. ఇప్పుడు మనం రిజెక్ట్ చేస్తే ఈ రక్షణ తీసుకుని దేవుడు ఎవరికి ఇస్తాడు? వేరే వాళ్ళకి ఇస్తాడు. అంటే ఇక్కడ ఆయన కృపను అంగీకరించుకుంటే దేవుడు కేర్ చేయడు. ఒక్కసారి ఆయన అంగీకరిస్తే మనం ఆయన పిల్లలు అవుతామని అది మనం ప్రభుత్వం తెలుసుకొని హృదయాన్ని అంగీకరించిన తర్వాత మనం ఆయన పిల్లలు అవుతామంట. ఆ రోజు నుంచి దేవుడు అంటాడంట, ఈమె నా కుమార్తె, ఈయన నా కుమారుడు. ఎవరు? ఆయన అంగీకరించిన యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు. ఎంత చక్కగా రాయబడి మళ్ళా చదువుతా వినండి ప్రియులారా. తన్ను ఎందరు అంగీకరించినట్టు యేసు ప్రభువును వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించారు. ఎవరెవరైతే యేసు ప్రభువును అంగీకరించారో, ఎవరెవరైతే ఆయన హృదయంలోకి ఆహ్వానించారో, ఎవరెవరైతే పాపాలు వస్తుని ఆ పాపాన్ని విడిచిపెట్టారో వాళ్ళందరూ దేవుని కుమారులు. వాళ్ళంతా ఎవరంటారు కదా? దేవుని కుమారుడు, దేవుని పిల్లలు అనాలి. ఇప్పుడు ఒక వాక్యం చూసుకుందాం. ఇది ఒక వాక్యం కూడా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. యేసు ప్రభువును నమ్ముకుంటే మనం ఆయన పిల్లలు అవుతామనే విషయాన్ని ఇక్కడ పౌలు గలతీయులకు రాసిన పత్రికలో ఇంకా కొద్దిగా స్పష్టంగా వివరించాడు. 3వ అధ్యాయము 26వ వచనం అంతా తీసినట్లయితే నేను చదువుతాను. 3:26 ఏమనుంది ప్రియులారా? యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని చెప్పండి కుమారులు కుమార్తెలై ఉన్నారు. అందరూ అండర్లైన్ చేసుకుంటే యేసుక్రీస్తునందు మీరందరూ ఎవరెవరైతే ఆయన విశ్వాసం ఉంచారో మీరందరూ విశ్వాసము వలన ఏమయ్యారంట? దేవుని అందరూ ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మనం దేవుని పిల్లలు అవ్వాలంటే మనం ఏదో చేయాల్సిన అవసరం లేదు. చెప్పండి, ఏం చేయాలంట? వచ్చి ఏమొచ్చాలా? యేసు ప్రభు నువ్వు దేవుని కుమారుడు అని, నువ్వు నా కొరకు వచ్చి శిలువలో దిగిపోయామని మనం హృదయపూర్వకంగా విశ్వసిస్తే చాలంట పీటర్, మనం దేవుని కుమారుడు అవుతామంట, దేవుని కుమార్తెలం అవుతామంట, దేవుని పిల్లలం అవుతామంట. ఇప్పుడు అంటే మన పొజిషన్ యేసు ప్రభు నమ్ముకుంటే మన పొజిషన్ ఏంటి? మనం ఆయన వాళ్ళ కుమార్తె. దేవునికి ఎలాంటి పేద పేరు చదువుతున్నది ఆ వాక్యం చూపిస్తాను. ఈరోజు ఎంతమంది అన్యులు ప్రభు తెలుసుకుంటున్నారు, ఎంతమంది నల్లోళ్ళు, తెల్లోళ్ళు, మన భారతీయులు, మామూలు రెడ్డిస్, చౌదరీస్, ప్రతి కులంలో ప్రభు నమ్ముతున్నవాడు లేదా? వీరంతా ఎవరు? యేసు ప్రభువును దేవుని కుమారుడని విశ్వసించిన వారు. దాని కింద వాక్యం చూసుకుందాం. అంతేనా? 26వ వచనంలో యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. తర్వాత అంటాడు, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇప్పుడు బాప్తిసం గురించి మాట్లాడు. ఎవరెవరైతే నీళ్ళలో మునిగి బాప్తిసం ఎప్పుడు నీళ్ళలో మునిగాదా? యేసు ప్రభువును సొంత రక్షకుడుగా, యేసు ప్రభు నా సొంత శరీరంలో చనిపోయాడని మనం నోటితో ఒప్పుకొని హృదయపూర్వకంగా విశ్వసించిన తర్వాత ఒక దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళి, బ్రదర్ మేము బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాము, మాకు బాప్తిసం ఇస్తారా అని మనం అడిగినప్పుడు ఆ దేవుని సేవకుడు వాళ్ళ నీళ్ళలో బాప్తిసం ఇస్తారు. సో బైబిల్ ఏముంది ప్రియులారా? మీరు ఎప్పుడైతే బాప్తిసం పొందుతారో మీరు క్రీస్తును ధరించి ఉన్నారు.
కొంతమంది చిన్నపిల్లలు అప్పుడప్పుడు వాళ్ళ డాడీ షూ వేసుకొని నేను డాడీ అని నడుచుకుంటారు, చూసారా పిల్లలు? వాళ్ళ డాడీ షర్ట్ వేసుకుని ఆయన డాడీ అంట. ఆ రకంగా ఎవరైతే బాప్తిసం పొందారో వాళ్ళందరూ ఎవరు ధరించుకున్నారంట? క్రీస్తును ధరించుకున్నారు. చూడండి కదా, ఇక్కడ విశ్వసించిన తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ఏంటంట? బాప్తిసం. మనం దేవుని పిల్లలకు అయిపోయాం, క్రీస్తును ధరించాం. ఇప్పుడు క్రీస్తుని ధరించిన తర్వాత జరిగేది ఏం తెలుసుకున్నారా? దానికి వాక్యం తీసుకున్నామా? చూద్దామనుకుంటున్నా. ఇందులో సారీ యూదుడని, ఇందులో యూదుడని, రెండోది చెప్పండి ప్రియులారా, గ్రీసు దేశస్థుడని లేదు, మూడవది దాసుడని, నాలుగవది స్వతంత్రుడని లేదు, తర్వాత పురుషుడని స్త్రీ అని లేదు, క్రీస్తునందు యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యం ఎంత బలపరిచిందంటే మనం అందరం ఈక్వల్ అంట. స్త్రీ పురుషుడు లేదంట దేవుని దృష్టిలో. మేము మనకి ఈ లోకంలో ఈ ఆడ మనిషి మగ మనిషిని మనం అనుకోవచ్చు, ఇంకా దేవుని దృష్టిలో ఆ విశ్వాస విషయంలో, లేకపోతే ఆ భక్తి విషయంలో, ఆ తీర్పు విషయంలో, లేక పరలోక రాజ్యంలో దేవుడిచ్చే బహుమానం విషయంలో స్త్రీ అని పురుషులని ఏ భేదము లేదు. ఇక్కడ చక్కగా రాయబడింది యూదుడని గ్రీకు దేశస్థుడని లేదు. యూదుడంటే దేవుని పిల్లలు, గ్రీకు దేశస్థుడు అంటే అన్యుడు. భారతదేశుడు అంటే మనం దేవుని అన్యులము. అమెరికా వాళ్ళ అన్యులు. ఎంత చక్కగా మన రాయబడుతుంది ఈ వాక్యం. యేసు ప్రభువుని నమ్ముకుంటే మనమందరం ఆయన పిల్లలం అవుతామంట. బాప్తిసం తీసుకున్న తర్వాత మనం క్రీస్తును ధరించుకున్న వారిని అవుతామంట. దాని తర్వాత రాయబడింది, అందుకే ఇందులో యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత గ్రీకు దేశస్థుడని, యూదుడని, స్వతంత్రుడని, దాసుడనియు, తర్వాత స్త్రీ అనియు, తర్వాత పురుషుడనియు ఏమీ లేదు. మనందరము ఆయన దృష్టిలో ఎలా ఉన్నాము? ఏకంగా ఉన్నాం. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకుందాం ప్రియుడు. మనం ఎవరికైనా మాట్లాడినప్పుడు కులాన్ని బట్టి, జాతిని బట్టి మనం గౌరవించకూడదు. ఒక వ్యక్తిని వ్యక్తిగా మనం చూడాలి. యేసుక్రీస్తు ఒక వ్యక్తిని వ్యక్తిగా చూసి గౌరవించాడు. మన క్రైస్తవులలో కానీ మనం కులాల పేర్లు పెట్టుకొని కులాల పేర్ల ప్రకారం మనం వాళ్ళని గౌరవించామనుకోండి, మనము దేవుని బిడ్డలం కాదు. మనం అందులో కంటే వర్స్ట్ అండి. కొంతమంది అడుగుతారు, మీరు ఏం వారు అని అడగదు సార్. తెలుసుకోవడానికి కొంతమంది మరీ ఆసక్తి. వీళ్ళు ఏం వాళ్ళు కదా మీకు. సో కాబట్టి దేవుని వాక్యం ఏం రాయబడింది? ఏ భేదం లేదు, మీరందరూ సమానులు, ఏకముగా ఉన్నారు. మనం దేవుడే మన అందరినీ ఏకముగా అంగీకరిస్తే మనము దేవుని బిడ్డలుగా, మనం అగ్రహంగా ఉండి మనము వచ్చి వేరే వాళ్ళందరినీ మీరు చిన్న జాతి, చిన్న కులం అన్నట్టుగా మనం ట్రీట్ చేసామనుకోండి, అది దేవుని దృష్టిలో చాలా అసహ్యం ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి నాకు బాగా గుర్తుంది ప్రియులారా. మేము హుబ్లీలో పుట్టి పెరిగాము. మా చుట్టాలలో, బంధువులలో అప్పుడప్పుడు మాట్లాడుకునేవారు, వాళ్ళ మనోళ్ళు కదా, మనతో లేదా నాకు అర్థమయ్యేది కాదు. తర్వాత ఎవరు మాట్లాడుకుంటూ వాళ్ళు వేరే జాతులు. నాకు ఎంత కోపం వచ్చేదంటే, అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు కదా వాడు మన మాదిరి ఉంది కదా, మన మాదిరి కళ్ళు ఉన్నాయి, మన మాదిరి తలకాయ, మన మాదిరి చదువుకుంటున్న వాడు, మనకంటే మంచి ఉద్యోగాలు ఉన్నవాళ్ళు మనవాళ్ళు కాకపోవడం ఏంటి? దేవుని బిడ్డలుగా మనం ఎవరిని కానీ అలా పెట్టకుండా అయినంత వరకు ప్రతి వ్యక్తిని మనం దేవుని బిడ్డగా భావించాలి. మనకి కొన్నిసారి జనవరి 1 నేను బాగా నేర్చుకున్న ఏంటిని ఒకరినొకరు మనము గౌరవించుకోవాలి. ఒకరినొకరు ఏం చేయాలంట? గౌరవించుకోవాలి. ఈయన దేవుని కుమారుడు, దేవుని కుమారుడు ఉండొచ్చేమో, కొన్ని తప్పులు ఉండొచ్చేమో, వాటిని మనం ఓర్లు చేయాలన్నప్పుడు ఆ తప్పులు మనం పట్టుకున్నాం అనుకున్నాం. మనలో తప్పు లేవా? ఏమమ్మా మరేమన్నారు? లేవా? మనలో తప్పు ఉన్నాయి. మరి అది వాడు పట్టుకుంటే
మనం వాళ్ళ తప్పులు వాళ్ళు మన తప్పులు పట్టుకొని మనం ఒకరినొకరు విమర్శించడానికి ఆ మందిరానికి వచ్చేది. అదా మనం ఇన్ని సంవత్సరాలు నేర్చుకున్నది. ఏం చేయాలంటే ఒకరినొకరు మనము గౌరవించుకోవాలి, ఒకరికొకరు మన వందనాలు చెప్పుకోవాలి, ఒకరినొకరు మనం ప్రేమించుకోవాలి, ఒకరినొకరు మనం క్షమించుకోవాలి. మందిరంలో నేర్పించింది అదే, ఇన్ని సంవత్సరాలు మనం వచ్చి నేర్చుకున్నది అదే. మనకు ఆ గుణం లేదనుకోండి, మనం దేవుని కుమారుగా ఈ లోకం ఏం కాదు, రేపు తీర్పు రోజు పరిపూర్ణమైపోతుంది. మనం అనుకున్నాం దేవుని కుమారుడు. ఒకరోజు చెప్తా ఉంటాయి కదా, ఒకరోజు ఒక కాకి పౌరం మాదిరి డ్రెస్ వేసుకున్నారన్న, ఓకే, వేషం వేసుకుని పౌరుల మధ్య రోజు తిరుగుతుంటూ తాకుంటూ, ఓకే, వాటి మధ్యనే ఉండేదంట. ఒకరోజు పెద్ద వర్షం వచ్చిందంట. పెద్ద వర్షం వచ్చిన వెంటనే ఆ కాకి వెళ్ళిన ఆ వేషం అంతా పోయిందంట. అప్పుడు పౌరంగా తెలిసిందంట, ఇది పౌరం కాదు, ఇది. సో మనది రియల్ కలర్ ఎప్పుడు తెలుస్తుందంట, ఇక్కడే ఈ లోకంలో ఉన్నప్పుడే కొన్నిసార్లు మన ట్రీట్మెంట్, వేరేటోతో మనం మాట్లాడే పద్ధతులు ఇవన్నీ తెలిసిపోతే ఈ వ్యక్తి చెందిన దేవుని ప్రేమలో మనుషులను ప్రేమించాలి. మన దేవుడు పిలిచింది ప్రేమించడానికి, క్షమించడానికి, ఇతరులతో సమాధానం ఉండడానికి, నెమ్మదిగా ఉండడానికి. కొన్ని సంఘాలలో మరి ఘోరం అంటే ఈ రాజకీయాలు ఉంటాయి. నాకు ఆ బ్రదర్ అంటే ఇష్టము, ఈ బ్రదర్ అంటే ఇష్టము. ఓటింగ్ సిస్టమ్ చర్చిలలో ఒక బ్రదర్ నాకు చెప్పాడు, ఈ నార్మల్ రాజకీయాల్లో జరిగే ఆ టైం ఖర్చు పెడతారంట పైసలు చర్చిలో ప్రెసిడెంట్ కావడానికి. ఏదో ఇండియా ప్రెసిడెంట్ వాళ్ళు పోటీ చేసినట్టు డబ్బులు ఖర్చు పెడతారంటే, ఇంటికి వెళ్తారంట, అమ్మా నాకు ఓటు ఏంటి మందిరం ఈ అవసరమా? ఆ పాస్టర్ ఫుల్ కంట్రోల్ చేస్తారు. పాస్టర్ నేను చెప్పిన మాట వినాలా? కొన్ని పెద్ద చర్చిలో పాస్టర్ ఏం చేయలేదు, వాళ్ళకి జీతం ఇస్తుంది కాబట్టి నేను అడుగుతారు. మొత్తం తీర్మానాలన్నీ వాళ్ళు తీసుకుంటారు. ఇంకా పాస్టర్ ఎందుకు? నేను చెప్తా, కొంతమంది పాస్టర్లకు అలా చేసుకోవడానికి సొంతంగా వెళ్ళి మేము కొన్ని ఆత్మలను పెంచుకుంటే వాళ్ళకి వాక్యం చెప్పండి, వాళ్ళు మీకు సపోర్టింగ్ ఉంటారు. నేను అట్లా కాదు పిల్లలు కొన్ని సంఘాలలో వీళ్ళు 10,000 20,000 జీతం ఇస్తాను, నేను వీళ్ళు చెప్పినట్టు పాపం ఆయన ఆడిస్తాను. అది పద్ధతి కాదు, వాక్యం పరిణామాలు కాదు. సేవకుడు అనేవాడు సంఘాన్ని నడిపించాలా. మీరు మమ్మల్ని నడిపిస్తే అది ప్రియురా, అది ఏం కాదు కదా ప్రియురా. అందుకని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులరా, మనమందరం ఆయన ధరించుకున్నవాడు, ఏ భేదం లేదు, ఏ వ్యత్యాసం లేదు. మన దేవుని కుమార్తె అందరినీ ప్రేమించుకోవాలా, అందరినీ క్షమించుకోవాలా, అందరితో సమాధానం ఉంటారా కదా ప్రియులరా. అండ్ ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము కొద్ది రోజుల తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. చూద్దామా హీబ్రీయులకు రాసిన పత్రిక 11:13 కదా. హీబ్రీయులకు రాసిన పత్రిక 11:13 11:13. అందరికి ఇష్టం కదా. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపక పోయినను దూరం నుండి చూచి వందనములు చేసి తాము భూమి మీద ఏమని పరదేశమును, రెండోది యాత్రికులై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై ఏం చేశారంట? ఎవరు వీరంతా? 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ అబ్రహాం గురించి, నోవా గురించి, ఇస్సాకు గురించి, యాకోబు గురించి, మోషే గురించి, వీరందరి గురించి రాస్తూ వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను, వీళ్ళు ప్రియులరా ఆ కాలం దేశం కొంతమంది చూడలేకపోయినను వీళ్ళు దూరం నుండి చూసి వందనము చేశారంట. తాము భూమి మీద పరదేశులమని, యాత్రికులమని భావించి ఏం చేశారంటే ప్రియులరా, విశ్వాసంతో వాళ్ళు
చెప్పండి, వాళ్ళు ఏమని భావించారంట? యాత్రికులము ప్లస్ పరదేశంలో మనం ఎవరివి? మనం ఎవరికి ప్రియులారా? మనం కూడా కదా, మనం కూడా యాత్రికులము, మనం కూడా పరదేశులము. ఒకరోజు మనం నేను ఈ లోకానికి పాయమని కాండగలుగుతాం. ఈ లోకం మంది కాదు. మన పౌరత్వం ఎక్కడుందో తెలుసా ప్రియులారా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక తీసుకున్నామండి. అమెరికా సిటిజన్, ఇండియా సిటిజన్, ఇంగ్లాండ్ సిటిజన్ అని అనుకుంటుంటాం కదా ప్రియులారా. కానీ మనం దేవుని బిడ్డలంగా మనం ఏ దేశం యొక్క పౌరులం అని చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం అండి. 3:20. మన పౌరస్థితి చాలు. మన పౌరస్థితి ఎక్కడుందంట? చెప్పండి, ఎక్కడుంది? పరలోకం. ఇంగ్లీష్ చదవాలనా? కాదు, నా చదువు. కన్వర్జేషన్ తెలుగు కదా, ఇంగ్లీష్. అదే సిటిజన్ అనేది ఏమిటి లేదా? అది ఏ వర్షన్ అన్నా? ఎన్కేజీబీ తీసుకుంటున్నాను. కన్వర్జేషన్ అంటే ఎవరికి అర్థమైందా? అవర్ సిటిజన్షిప్, మన సిటిజన్షిప్ ఎక్కడంట? అలోకం అంట. అంటే రేపు మనం చనిపోతే పరమని ఉండాల్సింది ఎక్కడ? ఈ లోకంలో ఉన్నంత వరకు సంతోషాన్ని జీవించవచ్చు. కానీ ఇదే మన లోకం అని చెప్పి, ఇదే మనకు పర్మనెంట్ అని మనం ఇప్పుడు అనుకోకూడదు. ఏమనుకోవాలంటారు? మన ఈ లోకంలో పరదేశులకు, యాత్రికులకు. మరి మన దేశం ఎక్కడ ఉందంట? సో మన తెలుగులో చదువుతుందా? మన పౌరస్థితి పరలోకం ఉన్నది. అక్కడ నుండి అక్కడ నుండి ఆ స్థితి, ఆ యొక్క దేశం నుండి యేసుక్రీస్తు అనే ఒక రక్షకుని మనం ఎదురు చూస్తాం. ఆయన వస్తాడు, మనందరినీ మనకి లోకం శాశ్వతం కాదని చెప్పి కదా. మనం దేవుడి బిడ్డలం, క్రీస్తును ధరించుకున్నవారు. దేవునికి తెలుసు మన హృదయం, దేవునికి తెలుసు మన క్రియలు, మన ప్రవర్తన. మనం ఎప్పుడైతే ప్రియులరా ఏంటి తలంచుకొని మనం యాత్రికులము, మన పరదేశులము, మన సిటిజన్షిప్ అలోకంలో ఉన్నది అని ఎప్పుడైతే మనం భావిస్తామో, మన భక్తితో, భయంతో, ఏ పాపం జోలించకుండా అందరితో మనం ప్రేమగా సమాధానం పడడానికి ప్రయత్నించి చివరి వాక్యం చదువుకున్నాము ప్రియులరా. పేతురు రాసిన మొదటి పత్రిక, చాలా చక్కటి వాక్యం. పేతురు రాసిన మొదటి పత్రిక 2:11. అందరు తీసిన తర్వాత చదువుతున్నప్పుడు దగ్గర అందరు తీసిన తర్వాత 2వ అధ్యాయము అందరు తీసిన తర్వాత చదువుకున్నాం ప్రియులరా. రైట్. ప్రియులారా, ఇక్కడ పౌలు పేతురు రాస్తున్నాడు. ప్రియులారా, మీరు పరదేశులను, తర్వాత యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించురో ఆ విషయంలో మీరు ఆ సత్క్రియలను చూచి, మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున, అంటే యేసుప్రభు 2వ రాకడమున దేవుని మీ మహిమపరచునట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గల వారై ఉండవలనని మిమ్మల్ని నేను ఏం చేస్తున్నాను? ప్రతిమాలు కొనుచున్నాను. ఎంత చక్కటి మాట కదా ప్రియులారా. కదా ప్రియులారా, ఇప్పుడు ఎవరు రాస్తున్నాడు ప్రియులారా అనే మాట? విశ్వాసులకు, దేవుని బిడ్డలకు. మరి ప్రియులారా అని చెప్పి ఎందుకు మళ్ళీ ఆయన ఆ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు అంటే, కొంతమంది విశ్వాసులు ఇంకా పాపంలో జీవిస్తున్నారు. వాడు
రహస్యంగా జీవిస్తున్నారు. అందుకే ఇలా చెప్తున్నాడు, ప్రియులారా చూడండి 10వ మీరు పరదేశులు, మీరు యాత్రికులై ఉన్నారు కనుక మీ ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించండి. కొన్ని అలవాట్లు ఉన్నాయి, మీ ఆత్మ పోరాడుతున్నాయి. ఆ శరీరాశ మనకు తెలుసు ప్రియులు, కొన్ని పాపాలు మనం చేసే పాపాలు ఆ ఆత్మకు అవి పోరాడుతుంటాయంట. ఆ శరీర ఆశలు మన ఆత్మకు పోరాడుతుంటాయంట. అందుకే పేతురు ఏమంటాడంటే, పోరాడు శరీర ఆశలు విసర్జించండి, మానుకోండి. ఎందుకు? అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషితురో ఆ విషయంలో మీరు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్టు వారి మధ్య మంచి ప్రవర్తన కలిగిన వారై ఉండవలని నేను మిమ్మల్ని వేడుకొనుచున్నాను. యవనస్తులు, పెద్దలు, పిల్లలు అందరికీ ప్రియుల వాక్యం వర్తిస్తుంది. ప్రియులారా, మన యాత్రికులం, మన పరదేశంలో ఈ లోకం శాశ్వతం కాదు. కాబట్టి మీ ఆత్మతో పోరాడే మీ శరీర ఇచ్చలను ఆపండి, విసర్జించండి, మానుకోండి. ఏ విషయంలో అయితే జనులు మిమ్మల్ని దూషిస్తున్నారో, ఏ విషయంలో అయితే జనులు మీ పట్ల చెడు ఆలోచన కలిగి ఉన్నారో అది మానుకోండి. ఎవరైతే మీ గురించి చెడ్డగా మాట్లాడారో వాళ్ళు ప్రభు రాకడలో మీ విషయంలో దేవుని కనపరచాలి. మానుకోండి. కోపం ఉందా? మానుకుందాం. ఏమైనా చెడు అలవాట్లు ఉన్నాయా? మానుకుందాం. ఈ లోకం శాశ్వతం కాదు. తర్వాత అంత అయిపోయిన తర్వాత మనం ఎంత ప్రయత్నం చేసినా మనం తిరిగి రాదు. వస్తుందా ప్రియుల? యూదులు ఆయన అంగీకరించలేదని దేవుడు ఏం చేశాడంట? ఆ రక్షణను వాళ్ళని దాటి వేరే వాళ్ళకి ఇచ్చాడు. ఇప్పుడు మనం కానీ ఆ రక్షణను పొందుకోకుండా మనం ఇష్టంగా ప్రవర్తించినట్లయితే దేవుడు ఆ రక్షణను మన దగ్గర నుంచి ఎవరికి ఇస్తాడు? వేరే వాళ్ళకి ఇస్తాడు. ఈ రోజు వరకు యూదులకు రక్షణ లేదు. దేవుడు ఓపెన్ చేసి కానీ వాళ్ళు అంగీకరించట్లేదు. అంత దౌర్భాగ్యం కదా. వాళ్ళ బ్యాంకులో 10 కోట్లు ఉన్నా కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈ మావి రక్షణ దేవుడు వాళ్ళకి పుస్తకం ఇచ్చానని వాళ్ళు ఏమనుకుంటారు? ఈ రక్షణ మాకు ఎంత దౌర్భాగ్యం కదా. మనం ఆసక్తి ఉంటే ఈరోజు దేవా దాన్ని తెలుసుకుంటాను. అందరం కనిపిస్తున్నామా పిల్లరా? నేను తెలుసుకుంటాను ప్రభువా. నేను ఈ లోకంలో పరదేశిని, నేను యాత్రికుడనయ్యా. నేను ఏం తీసుకెళ్ళను ప్రభువా. నేను అందరితో ప్రేమగా ఉంటాను, నేను అందరితో సమాధానం ఉంటాను ప్రభు. నా ఆత్మతో పోరాడే ఆ యొక్క శరీర ఇచ్చులను నేను మార్చుకుంటాను ప్రభు. ప్రజలు ఏ విషయంలో అయితే నన్ను దూషిస్తున్నారో ఆ విషయంలో నేను మారి అయ్యా నిన్ను మహిమపరుస్తాను ప్రభు. గ్రీకుడని, యూదుడని, స్త్రీ అని, పురుషుడని ఎలాంటి భేదం లేదంట ప్రియులారా. దేవుడు అందరూ ఈక్వల్, సరి సమానం అంట. దేవుడు పక్షపాతం లేనివాడు. వీరు జన్మించింది శరీర ఇచ్చ వల్ల కాదు, దేవుని మూలముగానే జన్మించామంట. వాక్యం వల్ల మనం జన్మించాము. యాత్రికులకు, ప్రయాణికులకు ఈ లోకంలో ఏదైనా దేవాలయం నువ్వు ఇచ్చావు. పోయినసారి మనం నేర్చుకున్నాం. నేనేమై ఉన్నాను, నాకేమేమి ఉన్నదో కేవలం నీ కృప ద్వారానే. నేను గర్వించను ప్రభువా, ఇది నీది ప్రభువా, నువ్వు ఇచ్చింది ప్రభువా. నన్ను మార్చండి, నేను మారతాను, నేను ఇంకా నీకు సమీపం అవుతాను. పరిశుద్ధులైన మా తండ్రి,
నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈరోజు మా అందరితో మీరు మాట్లాడారు, నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించారు. మాకు ఈ లోకం శాశ్వతమైనది కాదు, తాత్కాలికమైంది ప్రభు. ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు మా జీవితంలో. మేము నరకానికి వెళ్ళి వేదన పడడం కంటే ఇప్పుడే మేము బతుకుండగానే మా మనసులో తిప్పుకొని పశ్చాత్తాపడి ఒక మంచి మార్గంలో నడిచి చక్కటి విశ్వాస జీవితంలో నడిచి నీ రక్షణను మేము నిర్లక్ష్యం చేయవద్దు, నీ వాక్యాన్ని మేము నిర్లక్ష్యం చేయవద్దు, నీ మందిరాన్ని మేము నిర్లక్ష్యం చేయవద్దు ప్రభువా. నీ వాక్యం కంటే మా తెలివి, మా తేటలు, జ్ఞానము గొప్పవి కావాలి. ఆయన దేనికి పనికిరాం ప్రభు. మా తలంపులు, మా తలం నీ వాక్యం హృదయంలో నిల్చున్నాయి. మేమైతే సర్వ శరీరులు గడ్డిపోయిన వారు, గడ్డి ఎండిపోవును, పూలు రాలిపోవును. నీ వాక్యం